నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నటువంటి డైరెక్టర్స్ లో బుచ్చిబాబు సానా ఒకరు. మరి బుచ్చిబాబు ఫస్ట్ మూవీ ఉప్పెన సినిమా ఏ విధంగా హిట్ అయింది, 100 కోట్ల హబ్బులోకి ఏ విధంగా చేరిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఒక సినిమాతోనే ఫుల్ సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి బుచ్చిబాబు తర్వాత రామ్ చరణ్ తోటి పెద్ద సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మరి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్నటువంటి ఈ మూవీ పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే, మరి ఆ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కూడా ఏ విధంగా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అయ్యాయో దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇక పెద్ద సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. మరి ఇటీవల దేవర సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే. మరి జాన్వీ కపూర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా జంటగా వస్తున్నటువంటి పెద్ద మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో ఏప్రిల్ 30వ తేదీన రావాల్సినటువంటి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయ్యి జూన్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే బుచ్చిబాబు పెద్ద సినిమా మొత్తం తన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. సో ఇప్పుడు బుచ్చిబాబు సానా తర్వాత ఏ హీరోతో మూవీ తీయనున్నారు అనేది సస్పెన్స్ గా నెలకొంది. మరి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభాస్ తో మూవీ తీస్తున్నారు అనే కథనాలు విపరీతంగా వినిపించాయి. మరి ప్రభాస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఆయన వరుస మూవీస్ తో చాలా బిజీగా ఉన్నారు. అసలు డేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. సో మరి బుచ్చిబాబు పెద్ద సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఎలాగా హిట్ కొట్టడం పక్కా ఖాయం. చిన్న హిట్ టాక్ వస్తే చాలా అసలు 300 కోట్ల హబ్ కాదు 500 కోట్ల హబ్ లో పెద్ద సినిమా వెళ్ళిపోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ ని కూడా గేమ్ చేంజర్ తర్వాత అసలు RRR తర్వాత సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి పరిస్థితి లేదు. మరి రామ్ చరణ్ ని కూడా ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూస్తామా అనేటువంటి ఉత్రుతతోటి అటు మెగా ఫ్యాన్స్ కానివ్వండి, సినీ ప్రియులు కూడా అదే విధంగా వేచి చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో అటు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రాబోతున్న పెద్ద మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో పెద్ద తర్వాత ఏ హీరోతో బుచ్చిబాబు సినిమా తీయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారణాసి మూవీతో మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారు. వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో మూవీ తీయనున్నారు అని సెర్చ్ చేస్తున్నారు జనాలు. సో మహేష్ బాబుతో వారణాసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మహేష్ బాబు తోటి పెద్ద డైరెక్టర్ అంటే బుచ్చిబాబు సానా మూవీ తీయబోతున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అంటే మైత్రి మూవీ సంస్థతోటి మహేష్ బాబుకు ఉన్నటువంటి అడ్వాన్స్, అదే విధంగా బుచ్చిబాబు కూడా అడ్వాన్స్ చేసి ఇది లాక్ చేయాలి, అసలు మహేష్ బాబుతో మూవీ తీయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారని కూడా టాక్. సో మరి ఏదేమైనప్పటికీ వీరిద్దరు కాంబోలో మూవీ వస్తే మాత్రం అది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒక అధికారికంగా ప్రకటన వచ్చినా సరే మహేష్ బాబు బుచ్చిబాబు కాంబోలో మూవీ వస్తే గాసిప్స్ వస్తుంటేనే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు బుచ్చిబాబు ఫ్యాన్స్ కానివ్వండి. మరి ఇది అధికారంగా వెలువడుతుందా వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.